బుద్వేల్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బుద్వేల్లోని గ్రీన్ సిటీలో గోప్యంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అప్నా ఎంటర్ప్రైజెస్ పేరుతో అమీర్ నిజాన్ అనే వ్యక్తి నకిలీ అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అల్లం పేస్ట్ తయారీలో సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. నకిలీ అల్లంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రెడ్డిక బుద్వేల్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, హైదరాబాద్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇల్లీగల్ గా ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తూ అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఆకస్మిక తనిఖీ నిర్వహించి 15 లక్షల విలువైన 7.3 టన్నుల పేస్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్లో గ్రీన్ సిటీలో గోప్యంగా ఉంచుతూ అప్నా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఇల్లీగల్ గా అల్లం వెల్లుల్లి ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అమీర్ నిజాన్ అనే వ్యక్తి ఎండీగా ఉన్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా సింథటిక్ కలర్స్ తో పాటు యాసిడ్, కెమికల్స్ యూజ్ చేస్తూ కూడా ఏదైతే అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్టుగా పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు పోలీసులు ఏకకాలంలో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అధికారికంగా పరీక్షలు నిర్వహించి పూర్తిగా కెమికల్ యూజ్ చేస్తూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో తక్కువ రేటుకు షాపుల్లో కావచ్చు, కిరాణా షాప్ లో విక్రయాలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే సమాచారం మేరకే ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న ఈ ఏదైతే అప్నా ఎంటర్ప్రైజెస్ పైన పూర్తిలో దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏదైతే దృష్టిలో పెట్టుకోకుండా ఏదైతే ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. చేత రైట్ అమర్, థ్యాంక్ యూ.